ఇదైతే ఇంకా నిన్నటి వీడియో కంటిన్యూషన్ పార్ట్. సో నిఖిల్ వాళ్ళు అయితే మూవీకి వెళ్ళేసి వచ్చేసారు అండ్ మిక్చర్ తీసుకొని వచ్చేసాము. నిఖి, హౌ డు యూ సెలబ్రేట్ యువర్ చిల్డ్రన్స్ డే? ఓకే, అండ్ గిఫ్టా ఫైనలీ వాట్ చూపి? ఓకే, హ్యాపీ. త్రిషి నువ్వేం చేసే స్కూల్లో నువ్వేం చేసారా? ఫైనల్కి ఇద్దరు హ్యాపీ? ఓకే, ఫైనల్ ఇద్దరు హ్యాపీ? హ్యాపీయా? బాయ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే బోత్ ఆఫ్ యూ. నిన్న చిన్న పనుండి నిఖిల్ స్కూల్కి వెళ్ళాను కదా, గేట్ బయటే మిక్చర్ బండి ఉంది. సో అక్కడ ఒక ఆనియన్ బజ్జీస్ ఒక 4 తీసుకున్నాను అండ్ వచ్చేటప్పుడు నిఖిల్ని నేనే పికప్ చేసుకొని ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. ఇద్దరిని మార్నింగ్ అడిగాను ఏ రెసిపీ కావాలి అని. అడిగితే చెప్పారు అమ్మో చేయలేను అని చెప్పి సర్ప్రైజ్ చేశాను. కూర్చోండి, క్లోజ్ యువర్ ఐస్. కిడ్స్ ఇద్దరిని మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడే అడిగాను ఈవినింగ్ ఏం కావాలి అంటే నూడిల్స్ కావాలి అన్నారు. సో ఇంట్లో ఉన్న నూడిల్స్ అయితే కుక్ చేశాను బయట నుంచి ఆర్డర్ చేయకుండా. ఓపెన్ యువర్ ఐస్, చూడండి ఏముందో. ఎస్, బయట బుక్ చేద్దామని కూడా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేనే చేస్తాను. నూడిల్స్ తినేసి ఎలా ఉందో చెప్పండి. సూపర్, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉందా? హ్యాపీ బోతర్? మళ్ళీ 6 months వరకు అడగొద్దు, ఓకే? హ్యాపీ చిల్డ్రన్స్ డే బోత్ ఆఫ్ యూ. లవ్ యూ నాన్న, లవ్ యూ బోత్. తినండి. అండ్ నిఖిల్ వాళ్ళకి ఇంట్లో ఒక రూల్ పెట్టాను, 6 monthsకి ఒక్కసారే తినాలి మ్యాగీ ఆర్ నూడిల్స్ అని చెప్పేసి. అండ్ అవుట్ సైడ్ నూడిల్స్ అయితే అస్సలు పెట్టదలుచుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు వెజల్స్ని వాష్ చేయరు, ఆ సేమ్ కళాయినే యూజ్ చేస్తాం. నేను మొన్న గమనించాను. సో ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ ఈరోజు ఈవినింగ్ 8:30కి పెడతాను. ఎలా చేశాను ఏంటి అని చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో అందుకే హోమ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ అని చెప్తున్నారు. ఇంక ఇద్దరు ఒక్కొక్క స్పూన్ పెట్టారు, తినేసాము. చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే ఇన్స్టామార్ట్ నుంచి ఐస్ క్రీమ్ బిఫోర్ డేనే బుక్ చేస్తాను అనమాట, అమూల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. వాళ్ళిద్దరికి చెరొక స్కూప్ పెట్టాను. వాళ్ళేమో మోటు పతులు న్యూ ఎపిసోడ్స్ చూసి అయితే తినేస్తున్నారు. అండ్ వాళ్ళైతే నాకు ఈసారి చాలా బాగా రిక్వెస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ తిని కూడా 2 months అవుతుంది. సో ఎప్పుడన్నా ఒక్కసారే కదా ఇట్స్ ఓకే అని చెప్పేసి నూడిల్స్ చేశాను. వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ పెట్టేసిన తర్వాత నేను కూడా తిన్నాను. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ కిడ్స్తో దిగిన మెమరబుల్ పిక్స్ అని మీతో షేర్ చేస్తున్నాను. ఇంతకీ మీ కిడ్స్తో మీరు ఈ చిల్డ్రన్స్ డే ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.